Good morning, students. In last class, we discussed about the definition of the vector space. Okay, now we are going to discuss about the theorems related to the subspace. Okay, in that the first theorem is the necessary and sufficient condition for a non-empty subset W of a vector space V of f to be a subspace of V is that the first condition for all alpha beta belongs to W, which implies alpha minus beta belongs to W, and second condition for all A belongs to F, alpha belongs to W, which implies A alpha belongs to W. What it mean? So please read once again. The necessary and sufficient condition for a non-empty subset W, okay, non-empty subset W of a vector space V of f to be a subspace of V అంటే ఏంటండి ఇక్కడ V of f అనేటువంటిది ఒక వెక్టర్ స్పేస్ అయి ఉండి దానికి W అనేటువంటిది అంటే W అనేటువంటిది Vకి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. ఓకే, W అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ కనుక సబ్స్పేస్ అవ్వాలి అన్నట్టయితే వీకి సబ్స్పేస్ అవ్వాలి అన్నట్టయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దట్ ఈస్ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఏం కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, ఆ సెట్లో ఈ టూ కండిషన్స్ కనుక జరిగినట్టయితే ఏంటి టూ కండిషన్? ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, అండ్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ టూ కండిషన్స్ కనుక జరిగినట్టయితే అప్పుడు ఆ నాన్ ఎంప్టీ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అండి? సబ్స్పేస్ అవుతుంది. సబ్స్పేస్ అయితే ఈ టూ కండిషన్స్ జరుగుతాయి. ఒకవేళ ఈ టూ కండిషన్స్ జరిగితే అది ఏమవుతుంది? సబ్స్పేస్ అవుతుంది. సో దాన్ని స్టేట్మెంట్ సింపుల్గా ఎలా రాయొచ్చు? లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్ అండ్ డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి. ఇక్కడ డబ్ల్యూ అనేటువంటిది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి. సో దెన్ W is a subspace of P if and only if. దీన్నే మనం ఏమని చెప్తాం? implies and implies or if and only if అని చెప్తాం. if and only if. So that means 1 for all alpha beta belongs to W which implies alpha minus beta belongs to W, and for all A belongs to F alpha belongs to W, A alpha belongs to W. ఓకే, అంటే స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? W is a subspace of V కనుక అయినట్టయితే ఆ డబ్ల్యూలో ఈ టూ కండిషన్స్ జరుగుతాయి. ఓకే, ఒక నాన్ ఎంప్టీ సెట్ సబ్స్పేస్ కనుక అయినట్టయితే ఆ నాన్ ఎంప్టీ సెట్లో ఈ టూ కండిషన్స్ జరుగుతాయి. ఏం టూ కండిషన్స్? ఫర్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఈస్ వన్ కండిషన్. అండ్ సెకండ్ వన్ ఈస్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఒకవేళ ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్లో ఈ టూ కండిషన్స్ కనుక జరిగినట్టయితే అదేమవుతుంది? ఖచ్చితంగా సబ్స్పేస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం టూ కేసెస్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కేసు ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పి తీసుకుని డబ్ల్యూలో ఈ టూ కండిషన్స్ జరుగుతాయని చెప్పాలి. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ విత్ దిస్ టూ కండిషన్స్. డబ్ల్యూ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ విత్ దిస్ టూ కండిషన్స్ అని చెప్పి తీసుకొని డబ్ల్యూ అనేటువంటిది సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి. దట్ ఈస్ ద థియరం. అంటే ఇక్కడ ఏంటండి? సో వి అనేటువంటిది వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ and W is a non-empty subset of A which is not a subspace, just one subset. అంటే Vకి ఒక సబ్సెట్. ఈ W కనుక Vకి సబ్స్పేస్ అయినట్టయితే ఈ టూ కండిషన్స్ జరుగుతాయి. ఒకవేళ Wలో ఎలిమెంట్స్ ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేసినట్టయితే W అనేటువంటిది సబ్స్పేస్ అవుతుంది. దట్ ఈస్ ద థియరం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ది ప్రూఫ్ చూడండి. ఓకే, ప్రూఫ్. చూడండి. ప్రూఫ్లో ఏం తీసుకుందాం? ఫస్ట్ ఇక్కడ లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టర్ స్పేస్ అండ్ లెట్ V of f be a vector space అని తీసుకున్నాం. నెక్స్ట్ W is a non-empty subset of V. Okay, let W is a non-empty subset of
వి అని చెప్పి తీసుకున్నాం. నౌ వీ షో దట్ ఏమని ప్రూవ్ చేయాలండి, నౌ వీ షో దట్ W is a subspace of V if and only if. Okay, W is a subspace of V if and only if these two conditions. In first condition, so for all alpha beta belongs to W, which implies alpha minus beta belongs to W, and second condition, for all A belongs to F, alpha belongs to W, which implies A alpha belongs to W. ఓకే, ఇక్కడ ఇంప్లైస్కి ముందు ఉండేటువంటి కండిషన్ తీసుకుని ఇంప్లైస్కి తర్వాత ఉండేటువంటి ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేస్తున్నట్టయితే ద నెసెసరీ కండిషన్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఏంటి, ఫస్ట్ నెసెసరీ కండిషన్ W ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V అని చెప్పి తీసుకుని ఈ టూ కండిషన్స్ జరుగుతాయని చెప్పాలి. దాన్ని మనం ఏమని చెప్తాం, నెసెసరీ కండిషన్. నెక్స్ట్ W అనేటువంటి ఒక నాన్ ఎంప్టీ సెట్లో ఈ టూ కండిషన్స్ కనుక జరిగినట్టయితే అప్పుడు Wని మనం ఏమని ప్రూవ్ చేయాలి, సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద నెసెసరీ సఫిషియంట్ కండిషన్. దట్ ఈస్ సఫిషియంట్ కండిషన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద necessary condition. What is necessary condition? Necessary condition. Okay, చూడండి, what is the necessary condition? First మనం W is a subspace of V అని తీసుకోవాలి. Let W is a subspace of V. ఏమని ప్రూవ్ చేయాలి, టూ కండిషన్స్ జరుగుతాయని చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమని ప్రూవ్ చేస్తాం, లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అని తీసుకున్నాం. ఓకే, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W అని తీసుకున్నాం. ఇక్కడ W అనేటువంటిది సబ్స్పేస్ అంటే దాని అర్థం ఏంటి, విచ్ ఈస్ ఆల్సో ఏ వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ అంటే ఏమేమి కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది, W కమ్మ ప్లస్ ఇస్ ఏ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. అంటే విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ ప్లస్ దృష్ట్యా అదేమవుతుంది, ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అయ్యింది అంటే ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా దాని నెగిటివ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, Wలో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W, సిన్స్ W ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, సిన్స్ W ఈజ్ ఏ సబ్స్పేస్. ఎలా వచ్చిందండి, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అనేటువంటిది సబ్స్పేస్ అంటే మీనింగ్ ఏంటి, అదొక వెక్టర్ స్పేస్. వెక్టర్ స్పేస్ అయ్యింది అంటే W అనేటువంటిది వెక్టర్ స్పేస్ అయిందంటే ఏమవుతుంది, W కమ్మ ప్లస్ ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్ అంటే విత్ రెస్పెక్ట్ టు ది ప్లస్ దృష్ట్యా Wలో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా దాని నెగిటివ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, Wలోనే ఉంటుంది. సో అందువల్ల ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అయినట్టయితే బీటాకి నెగిటివ్ ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉంటుంది, Wలో ఉంటుంది. ఇక్కడ చూడండి, సో W అనేటువంటిది సబ్స్పేస్ కనుక అది క్లోజర్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ మల్టిప్లికేషన్ దృష్ట్యా ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఆల్ఫా అనేటువంటిది ఒక ఎలిమెంట్, మైనస్ బీటా అనేటువంటిది ఒక ఎలిమెంట్. టూ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, Wలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు W బై క్లోజర్. ఓకే, బై క్లోజర్ ఇన్ Wలో క్లోజర్ ఉందని ఎందుకు చెప్పాం, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ W ఈజ్ ఏ సబ్స్పేస్ కనుక W కమ్మ ప్లస్ ఈజ్ ఏ సాటిస్ఫై, W కమ్మ ప్లస్ సాటిస్ఫైస్ క్లోజర్ అవుట్ సైడ్ ఐడెంటిటీ ఇన్వర్స్. సో అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W. అంటే దేర్ ఫర్ ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W. దట్ ఈస్ ద కండిషన్ 1 is true. What about the condition 2? Okay, so that is condition 2. So let ఇక్కడ చూడండి, ఓకే, let A belongs to F అని తీసుకుందాం అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుందాం, విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి, A belongs to F అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W, కమా ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుంటే విచ్ ఇంప్లాయిస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు W అవుతుంది. ఎందుకు అవుతుంది, ఏ ఆల్ఫా అనేటువంటి Wలో ఎందుకు ఉంటుందంటే W ఈజ్ ఎ సబ్స్పేస్ అంటే ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, విచ్ సాటిస్ఫైస్ స్కేలార్ మల్టిప్లికేషన్. వాట్ ఈస్ ద స్కేలార్ మల్టిప్లికేషన్, ద వన్ ఎలిమెంట్ ఈస్ ఫ్రమ్
field and one element from the set. That means the resulting vector will be in vector set. So that means for all a belongs to f, alpha belongs to w, a alpha ఎక్కడ ఉంటుందండి w లో ఉంటుంది. Why? Because so w is a subspace. Okay, w is a subspace. Okay, and ఇంకా చెప్పాలంటే by therefore by scalar multiplication. Okay, scalar multiplication. Therefore ఏమని చెప్తాం, for all a belongs to f and alpha belongs to w, which implies a alpha belongs to w. సో దట్ మీన్స్ ఇక్కడ ఏంటి నెససరీ కండిషన్, ఏం తీసుకుని ఏమని ప్రూవ్ చేస్తాం, డబ్ల్యూజే సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పి తీసుకుని ఈ టూ కండిషన్స్ జరుగుతాయని చెప్పాలి. సో అందుకని ఇక్కడ ఏంటి నెససరీ కండిషన్, లెట్ డబ్ల్యూజే సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పి తీసుకున్నాం. ఓకే, డబ్ల్యూజే సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పి తీసుకున్నాం. సో ఎప్పుడైతే డబ్ల్యూ అనేటువంటిది సబ్స్పేస్ అవుతుందో, డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. బై ద డెఫినేషన్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అంటే దాని అర్థం ఏంటి, డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అయింది అంటే అది వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఫస్ట్ వన్ ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి, ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేయాలి. సో లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నా, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. అంటే దట్ మీన్స్ డబ్ల్యూలో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా దాని నెగిటివ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. వై? బికాస్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ అండ్ టూ ఎలిమెంట్స్ డబ్ల్యూలో ఉంటే బై క్లాజర్ ప్రాపర్టీ నుంచి ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంటుంది బై క్లాజర్ ఇన్. సో ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే ఇక్కడ ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. ఎప్పుడు ఈ ఫస్ట్ కండిషన్ జరుగుతుంది, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ అయినప్పుడు మాత్రమే. సెకండ్ కండిషన్ ఏంటి, సో డబ్ల్యూ లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. ఎందుకని, బై స్కాలర్ మల్టిప్లికేషన్. స్కాలర్ మల్టిప్లికేషన్ ఎందుకు సాటిస్ఫై అవుతుంది, వై? బికాస్ ఆఫ్ ద డబ్ల్యూ ఈజ్ ఎ సబ్స్పేస్. సో దట్ మీన్స్ బై స్కాలర్ మల్టిప్లికేషన్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ బై ది స్కాలర్ మల్టిప్లికేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, దట్ ఈస్ ద నెససరీ కండిషన్. ఓకే, నోట్. Okay, next necessary condition. Okay, next one is necessary condition. ఏంటి నెససరీ కండిషన్ అంటే, సో దట్ మీన్స్ డబ్ల్యూ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ విత్ టూ కండిషన్స్. అంటే ఇక డబ్ల్యూ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతూ ఆ టూ కండిషన్స్ని సాటిస్ఫై అయినట్టయితే అది ఖచ్చితంగా ఏమవుతుందని చెప్పాలి, సబ్స్పేస్ అవుతుంది అని చెప్పాలి. సబ్స్పేస్ అవుతుందండి అని చెప్పాలంటే దాన్ని ఏమని చెప్పాలి, వెక్టర్ స్పేస్ అవుతుందని చెప్పాలి. సో దట్ మీన్స్ ఏమని ప్రూవ్ చేయాలి, లెట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఏ non-empty subset of V with conditions. ఏంటి కండిషన్స్, ఫస్ట్ వన్ ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లాయిస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే ఇక్కడ డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ విత్ దిస్ టూ కండిషన్స్. అంటే డబ్ల్యూ అనేటువంటిది ఇక్కడ వెక్టర్ స్పేస్ కాదు, ఒక సబ్సెట్, వీక్ సబ్సెట్ అవుతూ బట్ డబ్ల్యూలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఏంటి టూ కండిషన్స్ అంటే, డబ్ల్యూలో ఏమైనా టూ ఎలిమెంట్స్ని తీసుకుంటే ఆ టూ ఎలిమెంట్స్ యొక్క సబ్స్ట్రాక్షన్ ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. అలాగే ఎఫ్లోంచి ఒక ఎలిమెంట్, డబ్ల్యూలోంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే వాటి యొక్క స్కాలర్ మల్టిప్లికేషన్ కూడా ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి, నౌ వీ షో దట్
W is a subspace of V. Okay, now we show that W is a subspace of V అని ప్రూవ్ చేయాలి. Okay, now we show that W is a subspace, okay, subspace of V అని ప్రూవ్ చేయాలి. ఓకే, W is a subspace of V అని చెప్పాలి అన్నట్టయితే మనం ఏమని చెప్పాలి? బై ద డెఫినేషన్ W is a వెక్టర్ స్పేస్. అంటే W అనేటువంటిది ఓవర్ ద ఫీల్డ్ F మీద వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేస్తాయని చెప్పాలి. వాట్ ఆర్ ద వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ అంటే W ఇప్పుడు ఏమేమి ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి? W, ప్లస్ ఈజ్ ఏ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, అండ్ W అనేటువంటి స్కాలర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేయాలి, అండ్ 3లో 4 సబ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఇవన్నీ సాటిస్ఫై చేసేటప్పుడు మనం ఏమని చెప్తాం? W ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F అని చెప్తాం. ఎప్పుడైతే W అనేటువంటిది వెక్టర్ స్పేస్ అయితే వీక్ సబ్సెట్ అవుతుందో దెన్ W ఈజ్ ఏ సబ్స్పేస్ అని చెప్తాం. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఫస్ట్ వన్ చూడండి. టు ప్రూవ్ దట్ W, ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఓకే, ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఓకే, ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి అన్నట్టయితే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాంపిటేటివ్ లా చెప్పాలి. బట్ ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఐడెంటిటీ చెప్తాం, తర్వాత ఇన్వర్స్ చెప్తాం, తర్వాత క్లోజర్, అసోసియేటివ్ అండ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ చూద్దాం. ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? డబ్ల్యూలో ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి యొక్క సబ్స్ట్రాక్షన్ ఎక్కడ ఉంటుందని చెప్తుంది? డబ్ల్యూలోనే ఉంటుందని చెప్తున్నారు. సో నేను 2 ఎలిమెంట్స్ ప్లేస్లో ఒకే ఎలిమెంట్ని 2 టైమ్స్ తీసుకుంటా, అలాగైనా తీసుకోవచ్చు అనమాట. అందువల్ల మనం ఏమని చెప్తాం ఇక్కడ? లెట్ ఆల్ఫా, ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకున్నా, విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అయితే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W అవుతుంది. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు W అయితే ఏమవుతుంది? ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. బట్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ 0 వెక్టర్. అంటే 0 వెక్టర్ బిలాంగ్స్ టు Wలో ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ సో ఇది ఎలా అండి? ఇది ఎలా జరిగింది? బై 1, కండిషన్ 1. ఏంటి ఇక్కడ కండిషన్ 1 అనేటువంటిది? ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అయితే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు Wలో అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకున్నా, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అవుతుంది. అంటే 0 బార్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? 0 బార్ అనేటువంటి వెక్టర్, 0 వెక్టర్ ఎక్కడ ఉంటుంది? Wలో ఉంటుంది. 0 వెక్టర్ Wలో ఉంది అంటే అర్థం ఏంటి? Wలో ఏ ఎలిమెంట్ తీసుకుని దానికి 0 వెక్టర్ని యాడ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? సేమ్ అదే వెక్టర్ వస్తుంది. సో అందువల్ల మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు? ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W దర్ ఎగ్జిస్ట్ 0 వెక్టర్ కూడా ఎక్కడ ఉందండి? బిలాంగ్స్ టు W. ఓకే, 0 వెక్టర్ కూడా ఎక్కడుంది? Wలో ఉంది. ఓకే, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W there exists 0 vector belongs to W such that alpha plus 0 bar equivalent to 0 bar plus alpha equivalent to alpha. అంటే దాని అర్థం ఏంటండి? సో 0 bar is an identity of W with respect to operation plus. With respect to operation plus. Okay, లేదా ఇక్కడ రాస్తాం with respect to the operation plus. అది దట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఏంటండి? లెట్ ఆల్ఫా ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? Wలో ఉంటుంది. ఎందుకని? బై 1. ఏంటి ఇక్కడ బై 1? ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అయితే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు Wలో ఉంది కనుక మనకి ఇక్కడ ఏంటి? ఆల్ఫా మైనస్ ఆల్ఫా అనేటువంటి 0. దట్ మీన్స్ 0 అనేటువంటి వెక్టర్ ఎక్కడ ఉంటుంది? Wలో ఉంటుంది. సో 0 వెక్టర్ దేనికి యాడ్ చేసినా సేమ్ అదే వెక్టర్ అనేటువంటిది వస్తుంది. సో దేర్ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W దేర్ ఎగ్జిస్ట్ 0 బార్ బిలాంగ్స్ టు W సచ్ దట్ ఏమవుతుందండి? ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈక్వల్ 0 బార్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఆల్ఫా. సో దేర్ ఫర్ ఏమని చెప్తాం? 0 బార్ ఈస్ an identity of W with respect to the operation
ప్లస్ అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్. ఓకే, ఇన్వర్స్ లా. ఓకే, ఇన్వర్స్ లా చూద్దాం. ఏంటి ఇన్వర్స్ లా? లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుందాం, విచ్ ఇంప్లైస్ ఆల్రెడీ జీరో వెక్టర్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందని తెలిసింది మనకి, డబ్ల్యూలో ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం. ఆల్రెడీ జీరో వెక్టర్ అనేటువంటిది ఎక్కడుంది? డబ్ల్యూ. వై? బికాజ్ జీరో బార్ ఈజ్ ద ఐడెంటిటీ, అంటే జీరో వెక్టర్ అనేటువంటి డబ్ల్యూలో ఉంది. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే విచ్ ఇంప్లైస్ మనకి ఏమవుతుంది? జీరో బార్ కమా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. బట్ కండిషన్ 1 నుంచి ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా ఎక్కడ ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ జీరో బార్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉన్నట్టయితే ఇదేమవుతుందండి? జీరో బార్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది, అండ్ ఇంప్లైస్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. అంటే ఏంటి? ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకున్నట్టయితే ఈ ఆల్ఫాకి మల్టిప్లికేట్ టు ఇన్వర్స్, సారీ ది ఆల్ఫాకి యాడిటివ్ ఇన్వర్స్. ఓకే, ఆల్ఫాకి యాడిటివ్ ఇన్వర్స్. వాట్ ఈస్ ద యాడిటివ్ ఇన్వర్స్? మైనస్ ఆల్ఫా కూడా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే మైనస్ ఆల్ఫా కూడా ఎక్కడ ఉంటుంది? బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. అలాగే బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నట్టయితే మైనస్ బీటా కూడా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. అంటే ప్రతి ఎలిమెంట్కి కూడా ద యాడిటివ్ ఇన్వర్స్ ఎక్కడ ఉంటుందండి? డబ్ల్యూలో ఉంటుంది. అందువల్ల మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు? ద ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ దెర్ ఎగ్జిస్ట్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ సచ్ దట్, ఓకే ఏమవుతుందండి? సచ్ దట్ ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో బార్. అంటే దేర్ ఫోర్ ఏమని చెప్తా అండి? సో డబ్ల్యూ సాటిస్ఫైస్, ఓకే డబ్ల్యూ సాటిస్ఫైస్ ఇన్వర్స్ లా. ఓకే, ఇన్వర్స్ లా with respect to operation plus. Okay, with respect to operation plus. Okay, that is the inverse property. Next one is the closure property. Okay, that is the inverse. Next one is closure. ఏంటి క్లోజర్ ప్రాపర్టీ? ఇక్కడ చూడండి అమ్మ, లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం. ఇన్వర్స్ ప్రాపర్టీ నుంచి మనకి ఏం తెలుసు? ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నట్టయితే మైనస్ ఆల్ఫా కూడా ఎక్కడ ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినట్టయితే మైనస్ బీటా ఎక్కడ ఉంటుంది? బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంటుంది. వై? బికాజ్ ఇన్వర్స్ ప్రాపర్టీ, బై ఇన్వర్స్. ఓకే, బై ఇన్వర్స్. ఓకే, ఎందుకని ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనుకున్నట్టయితే మైనస్ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. అలాగే ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం, అంటే బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే మైనస్ బీటా కూడా ఎక్కడ ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లైస్ ఇక్కడ ఏమవుతుందండి? బట్ మనకి ఏం తెలుసు? ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ ఆల్ఫా అండ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినట్టయితే ఏమవుతుంది? ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ బై కండిషన్ 1 ఏం చెప్తుంది? ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినట్టయితే విచ్ ఇంప్లస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. సో అందువల్ల ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, మైనస్ ఆఫ్ బీటా ఈజ్ ప్లస్. అంటే దేర్ ఫర్ ఇక్కడ ఏం జరుగుతుందండి? ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ which implies alpha plus beta belongs to W. And M property satisfied, therefore W is closed. W is closed with respect to operation, plus. Okay, with respect to operation plus. Okay, that is the closure property. Okay, inverse చేస్తాం. క్లోజర్ ఆల్రెడీ ఐడెంటిటీ అయిపోయింది, ఇన్వర్స్ అయిపోయింది, క్లోజర్ అయిపోయింది. ఇంకేంటి? అసోసియేటివ్ అండ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఓకే, నోట్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ ఏంటండి, అసోసియేటివ్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ అసోసియేటివ్. అసోసియేటివ్ ఎలా చెప్తాం, లెట్ ఇక్కడ చూడండి ఏ కామా బి కామా అసోసియేటివ్ ఏం చెప్పాలి, ఆల్ఫా కామా బీటా ప్లస్ గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుందాం. ఓకే, సో విచ్ ఇంప్లైస్ ఆల్ఫా కామా బీటా కామా గామా బిలాంగ్స్ టు వి అని చెప్తాను నేను. ఎందుకు వి అని చెప్తా అంటే డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి, సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ వి అన్నాడు వాడు. అంటే డబ్ల్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయండి, విలో ఉంటాయి. డబ్ల్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి, విలో ఉంటాయి. అందువల్ల ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే ఆల్ఫా బీటా గామా ఎక్కడుంటాయి, సో అల్టిమేట్లీ వీలో ఉంటాయి. వై, బికాస్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఈ అంటే డబ్ల్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా వీలో ఉంటాయి. బట్ వీలో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్స్ కూడా అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయండి, అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. వై, బికాస్ వి ఈజ్ ఏ సబ్ స్పేస్, వి ఈజ్ ఎ వెక్టర్ స్పేస్. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ అంటూ ఆల్ఫా ప్లస్ beta plus gamma, since V is a vector space. V is a vector space. Okay, vector space. Okay, so therefore ఇక్కడ ఏం జరిగింది, for all alpha beta gamma belongs to W, which implies ఏమవుతుంది చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ అంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అంటే అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. దేర్ ఫార్ ఏమని చెప్తాం, డబ్ల్యూ సాటిస్ఫైస్ అసోసియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఓకే, క్లియర్. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి, లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే ఆల్ఫా బీటా గామా అనేటువంటివి ఎక్కడ ఉంటాయి, వీలో ఉంటాయి. వై, బికాస్ డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. వీలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తాయి, అసోసియేటివ్ని సాటిస్ఫై చేస్తాయి. వై, బికాస్ సో వి ఈజ్ ఏ సబ్ స్పేస్. దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ అంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. అంటే డబ్ల్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి, ఎందుకు అన్ని ఎలిమెంట్స్ కూడా వీలో ఉంటాయి కనుక. సో డబ్ల్యూ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇంకేం మిగిలిపోయిందండి, ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఇస్ కామ్యుటేటివ్ లా. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ కామ్యుటేటివ్ లా. వాట్ ఈస్ ద కామ్యుటేటివ్ లా, ఇక్కడ చూడండి, లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుందాం. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నట్టయితే విచ్ ఇంప్లైస్ సేమ్ ఇందాక చేస్తున్నట్టే ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వీలో ఉంటాయి. వై, బికాస్ సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వి. సో వి అనేటువంటి అది వెక్టర్ స్పేస్ కనుక వి కమా ప్లస్ ఈజ్ ఏ ఎబేలియన్ గ్రూప్ అవుతుంది. వి కమా ప్లస్ ఈజ్ ఎబేలియన్ గ్రూప్ అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీని అల్టిమేట్గా సాటిస్ఫై చేస్తుంది. అందువల్ల ఏమని చెప్పచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ బీటా ప్లస్ గామా, సిన్స్ వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అంటే అందులో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి. సో అందువల్ల దేర్ ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ బీటా ప్లస్ ఆల్ఫా. ఓకే, దేర్ ఫార్ డబ్ల్యూ ఈజ్ ఏ ఎబిలియన్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్. సో ఇక్కడ వరకు డబ్ల్యూ అనేటువంటిది ఏమేమి ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కామ్యుటేటివ్ అండ్ క్లాజర్ సాటిస్ఫై చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. సో దేర్ ఫార్ ఏమని చెప్తా అండి ఇక్కడ, ఓకే, డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ an abelian, okay, an abelian group, that is the proof. Okay, note. Okay, next
నెక్స్ట్ చూడము స్కేలర్ మల్టిప్లికేషన్. ఏంటి స్కేలర్ మల్టిప్లికేషన్? ఓకే, లెట్ ఏమని తీసుకోవాలండి ఇక్కడ, లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం, విచ్ ఇంప్లైస్ క్లియర్గా మనకి ఏమవుతుంది, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. వై? బికాస్ సిన్స్ బై కండిషన్ 2, కండిషన్ 2లో ఏం చెప్పింది కండిషన్, ఇందాక రాసాం 2, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, అదే స్కేలర్ మల్టిప్లికేషన్. సో అంటే దట్ మీన్స్ స్కేలర్ మల్టిప్లికేషన్ బై కండిషన్ 2 నుంచి స్కేలర్ మల్టిప్లికేషన్ అవుతుంది. దేర్ ఫర్ డబ్ల్యూ హోల్డ్ స్కేలర్ మల్టిప్లికేషన్, స్కేలర్ మల్టిప్లికేషన్, W holds scalar multiplication. ఓకే, సో ఇంకా నెక్స్ట్ థర్డ్లో ఏమని ప్రూవ్ చేయాలని, థర్డ్ వన్ ఇస్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుందాం. ఫస్ట్ కండిషన్ చూడండి ఇక్కడ, ఏంటి ఫస్ట్ కండిషన్? ఓకే, సో దేర్ ఫోర్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినట్టయితే, ఓకే, దేర్ ఫోర్ లేదా ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సో లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుందాం. అంటే విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయి, వీళ్ళు ఉంటాయి, వీళ్ళు ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా సో స్కేలర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ సాటిస్ఫై చేస్తాయి. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. ఎందుకని వి అనేటువంటిది వెక్టర్ స్పేస్, సో అందువల్ల ఏమవుతుంది, వీలో ఉండేటువంటి ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ ఎఫ్లో ఏ అనేటువంటి ఎలిమెంట్ తీసుకుంటే ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందండి, ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. అంటే దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏమవుతుందండి, ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఈస్ ద కండిషన్ 1. అండ్ కండిషన్ 2లో ఓకే, కండిషన్ 2 ఏంటి, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే విచ్ ఇంప్లైస్ దేర్ ఫర్ లేదా విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. అంటే దేర్ ఫర్ ఏమవుతుందండి, for all a comma b belongs to f and alpha belongs to w, which implies a plus b of alpha equivalent to a alpha plus b alpha. That is the condition 2. Okay, that is condition 2. Next condition 3. ఏంటి condition 3? let alpha belongs to w అని తీసుకుందాం, విచ్ ఇంప్లైస్ క్లియర్గా ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవుతుంది. సో విచ్ ఇంప్లైస్ ఏ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఇంటూ బి ఆల్ఫా. వై? బికాజ్ వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్, ఇక్కడ కూడా వి అనేటువంటిది వెక్టర్ స్పేస్ కనుక ఈ కండిషన్ జరుగుతుంది. సో దేర్ ఫార్ ఏమైందండి, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, విచ్ ఇంప్లైస్ దట్ ఈస్ ఏబి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆఫ్ బి ఆల్ఫా అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద కండిషన్ 4? ఓకే, ద లెట్ 1 ఈజ్ యూనిటీ ఆఫ్, ఓకే, యూనిటీ ఆఫ్ ఎఫ్ అనుకుందాం. ఓకే, లెట్ ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుందాం, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది, బిలాంగ్స్ టు వీలో ఉంటుంది. ఆల్ఫా అనేటువంటిది వీలో ఉంది అంటే విచ్ ఇంప్లైస్ 1 ఇంటూ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఆల్ఫా బై యూనిటీ ప్రాపర్టీ. వీలో ఎందుకు ఈ కండిషన్స్ జరుగుతాయి? సో ఇక్కడ చూడండి, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే ఆల్ఫా వీలో ఉంటుంది. వై? బికాస్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి. ఓకే, సిన్స్. సో అలాగే ఇక్కడ కూడా ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు వి, వీలో ఉండే ప్రతి ఎలిమెంట్తో యూనిట్తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే ఎలిమెంట్ వస్తుంది. సో అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్తాం,
ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లాయిస్ 1 into ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా. సో అంటే దట్ మీన్స్ ఇక్కడ డబ్ల్యూ అనేటువంటిది ఏమేం ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది, డబ్ల్యూ కమా ప్లస్ ఈజ్ ఏ ఏబిలియన్ గ్రూప్ అయింది, డబ్ల్యూ స్కాలర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది, అండ్ 4 సబ్ ప్రాపర్టీస్, థర్డ్లో 4 సబ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది కనుక సో దేర్ ఫోర్ మనం ఏమని చెప్తాం, డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్, ఓకే, వెక్టర్ స్పేస్ ఓవర్ ఫీల్డ్ ఎఫ్, ఓవర్ ఫీల్డ్ ఎఫ్, ఓకే, ఫీల్డ్ ఎఫ్ మీద వెక్టర్ స్పేస్ అయింది అని చెప్తాము. అండ్ డబ్ల్యూ దేనికి సబ్సెట్ అండి, వీకి సబ్సెట్, అండ్ డబ్ల్యూ అనేటువంటిది వెక్టర్ స్పేస్ అవుతుంది, అండ్ మోర్ ఎవర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ కనుక దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్, ఓకే, సబ్ స్పేస్ ఆఫ్ వి, ఓకే, సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్తాం. ఓకే, దేర్ ఫోర్ అంటే ఏమని చెప్తాం అండి, డబ్ల్యూ ఈజ్ ఏ, 2 కేసెస్ అయిపోయాయి, నెసెసరీ అండ్ సఫిషియెంట్. ఏంటి 2 కేసెస్, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్, ఓకే, సబ్ స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏం జరగాలి, ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సెకండ్ వన్ ఏంటండి, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఈస్ ద థీరం. అంటే డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ ఏ అయితే 2 కండిషన్స్ జరుగుతాయి, ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్లో ఈ 2 కండిషన్స్ జరిగితే డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఓకే, ఏంటి థీరం, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఈ 2 కండిషన్స్ జరగాలి. ఓకే, ఒకవేళ ఏదైనా ఒక సబ్సెట్లో ఈ 2 కండిషన్స్ జరిగితే అదేమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. ఇంకా మీకు ఇక్కడ క్లియర్గా కావాలి అన్నట్టయితే ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటి, వి అనేటువంటిది వెక్టర్ స్పేస్ అయి ఉండి దీనికి ఏవో W1 W2 W3 3 సబ్సెట్స్ ఉన్నాయి, వీకి 3 సబ్సెట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్సెట్స్ కూడా సబ్ స్పేసెస్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. బట్ ఇందులో ఏదైనా ఒక సబ్సెట్ ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తా, అంటే 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయడం అంటే ఏంటి, ఆల్ఫా సపోజ్ W1లో ఆల్ఫా బీటా తీసుకుంటే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W1లోనే ఉండాలి, అండ్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 తీసుకుంటే ఏ ఆల్ఫా కూడా W1లోనే ఉంటే అప్పుడు W1 అనేటువంటిది ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. యాక్చువల్గా సబ్ స్పేస్ అని చూపించాలంటే ఎన్ని కండిషన్స్ చెప్పాలి, డబ్ల్యూ కమా ప్లస్ ఇస్ ఎబిలియన్ అని చెప్పాలి, స్కేలార్ చెప్పాలి, అండ్ 4 సబ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నీ చెప్పనవసరం లేదు. ఏదైనా ఒక సబ్సెట్ని సబ్ స్పేస్ అని చెప్పాలి అన్నట్టయితే ఈ 2 కండిషన్స్ జరుగుతాయి, ఆ సబ్సెట్లో ఈ 2 కండిషన్స్ జరుగుతాయి అని చెప్తే సరిపోతుంది. ఇమీడియట్గా దాన్ని మనం ఏమని చెప్పచ్చు, సబ్ స్పేస్ అని చెప్పచ్చు. దట్ ఈస్ ద థియరమ్.